హాయ్ అండి. ఇక్కడైతే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కాజు పన్నీర్ చేస్తున్నా. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాజు అనేది బాగా ఫ్రై చేసుకోండి. నేను చూపించే విధంగా ఫ్రై చేసుకొని సైడ్కి తీసేయండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసేసి ఉల్లిపాయలు వేసుకోండి. ఇక్కడైతే ఉల్లిపాయలు అనేవి బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత మిర్చి కూడా కొంచెం వేసుకోండి. దాంట్లోనే బాగా వేసిన తర్వాత బాగా కలుపుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడైతే ఇది బాగా కలిసిన తర్వాత కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. దాని తర్వాత గరం మసాలా అండ్ గరం మసాలా, కొరియండర్, పసుపు, కారం, ఉప్పు, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకొని సాల్ట్ కూడా వేసేసి కొంచెం కసూరి మేతి కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇది మసాలా అనేది బాగా మసాలా అయిన తర్వాత ఒక టూ టు త్రీ టమాటాస్ అనేవి ప్యూరీ చేసుకొని ఇలా వేసుకోండి. దాని తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు టమాటా ప్యూరీ అనేది బాగా మిక్స్ చేసుకుని దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసేసి జ్యూస్లా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. దాని తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలాంటి టైంలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా బాగా చిలకరించి దాంట్లో వేసేసి ఉండలు రాకుండా బాగా కలుపుకోండి. దాని తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అలా మగ్గనివ్వండి. దాని తర్వాత మగ్గిన తర్వాత పన్నీర్ అనేవి క్యూబ్స్లా కట్ చేసుకొని ఫ్రై చేయకుండా నార్మల్గా అలాగే డైరెక్ట్గా వేసేయండి. దాని తర్వాత ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అలాగా కొంచెం ముందుగా వేయించుకున్న కాజు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకోండి. బాగా మగ్గనివ్వండి. పన్నీర్ కాజు కొంచెం పన్నీర్ పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, బాగా ఉడకనివ్వండి. దాని తర్వాత ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసి గార్నిష్ చేసుకోండి. బాగా కొంచెం అలాగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా మగ్గించుకున్న తర్వాత మీ దగ్గర అమూల్ క్రీమ్ ఉంటే అమూల్ క్రీమ్ కూడా దాంట్లో వేసేసి చిక్కదనం వస్తుందన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇక్కడైతే అమూల్ క్రీమ్ అనేది. దీంతో కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. బాయ్ బాయ్.